ఏపూరి సోమన్న వ్యక్తిగత ఎదుగుదల కోసం మోస్తుండ అనేది బయట వినిపిస్తుంది. వినండి మీరు. ఏం చేయని ఏపూరి సోమన్న వ్యక్తిగత ఎజెండా లేకపోతే అర్థమవుతుందా? ఎవరికి లేదు వ్యక్తిగత ఎజెండా. వ్యక్తిగత ఎజెండా గురించి మాట్లాడుతున్నావు నువ్వు నాతో. నువ్వు నన్ను అన్నా అన్నప్పుడు నేను నిన్ను అన్నా అంటా. నీ ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టిన తర్వాత కూడా నేను నిన్ను వచ్చి అన్నా నమస్తే బాగున్నావా అని అంటనా? నేను కూడా అనాల్సి వస్తుంది కదా. ఏందన్నా 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే నినాదంతో మాదిగ సోదరులు రాబోతా ఉన్నారని తెలిసింది. 1,00,000 డప్పులు అన్నాం కానీ లక్షలాది డప్పులు వస్తాయి. లక్షలాది డప్పులు వస్తాయి. నుంచి 1000 గొంతులు అని అన్నాం. మాదిగలు చెప్పులు కుట్టారు, మాదిగలు డప్పులు కొట్టారు. మాదిగలకు చదువు లేదు, చదువు అందలే, చదువు అందనియలే. ఆశతో చూసే అవ్వల కోసం, అవమానాలు పడ్డ అయ్యల కోసం పోదం పదమ్మో మనసు గల్ల మా మాదిగ పల్లెకు, పోదం పదమ్మో ప్రేమ గల్ల మా పేదల పల్లెకు. మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఈ ప్రపంచంలోనే అందరికంటే కూడా మొదట ప్రచారకర్తలు ఎవరంటే మాదిగ సోదరులు. నిజమే కదా. మాదిగ మహావీరులారా, ఆది జాంబౌని వారసులారా, అలు పెరుగని ధీరులారా, అశువులు బాసిన అమరులారా, తూర్పున పడిసేటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో, మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో. ఇప్పుడు ఎంఆర్పిఎస్ లో కేవలం మాదిగలే ఉన్నారా? మందకృష్ణ గారి వెంట మాలలు కూడా ఉన్నారా? మాలలు ఎట్లుంటారు? మాలలు లేరా? ఎప్పుడు కూడా మాలలు ఎట్లుంటారు? ఎప్పుడు లేరు. మాలలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అన్న? బరాబరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి అల్పజీవి. ఇప్పుడు అల్పజీవి, ద్రోహి, స్వార్థపరుడు అన్ని కలిపితేనే ఆయన ఒక్కడు. ఏ మాల అంటే ఏ ధైర్యంతో అట్లా అనగలుగుతున్నారు మీ పార్టీలోని ఎమ్మెల్యే? మీరు ఏ ధైర్యమా? ఏ ధైర్యంతో పార్టీ మేనిఫెస్టో కాదని మీటింగ్ పెట్టాడు చెప్పు? ఏ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టాడు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. మనతో ఏపూరి సోమన్న, కవి, రచయిత, గాయకులు, రాజకీయ నాయకులు, బహుజన యుద్ధ నౌక అన్న మనతో ఉన్నారు. అన్న వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మీ దరువుతో ఇంటర్వ్యూ మొదలు పెడదామన్నా. ఏందన్నా 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అనే నినాదంతో మాదిగ సోదరులు రాబోతా ఉన్నారని తెలిసింది. 1,00,000 డప్పులు 1000 గొంతుకలు అంటే ఏమన్నా అసలు? అంటే లక్షలాది డప్పులు, 1,00,000 డప్పులు అన్నాం కానీ లక్షలాది డప్పులు వస్తాయి. లక్షలాది డప్పులు, 1,00,000కు మించి 1,00,000 డప్పులు అన్నాం పిలిపించాం కానీ లక్షలాది డప్పులు వస్తాయి. ఓకే. 1000 గొంతులు అని అన్నాం, వేలాది గొంతులు వస్తాయి. ఓకే. ఒక న్యాయమైన డిమాండ్ సాధన కోసం 1994 ఈదుమూడి, ప్రకాశం జిల్లా ఈదుమూడి అనేటువంటి గ్రామంలో మొదలైనటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ దండోరా ఉద్యమం గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో జిల్లాలు పల్లెలు దాటుతూ ఈదుమూడి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వరకు మహోత్తరంగా కొనసాగినటువంటి ఉద్యమం. ఆ పోరాట విజయం, ఆ పోరాట విజయాన్ని స్వాగతిస్తూ ఈ ఆకాంక్ష ఎంత బలమైంది అని చెప్పి మరొక మారు ప్రపంచానికి చెప్పడానికి, ప్రపంచమే ఔరా అనే విధంగా, ఈ లోకమంతా ఒకసారి ఉలిక్కిపడే విధంగా, ఏంటి శబ్దం, ఎక్కడిది శబ్దం, ఎక్కడి శబ్ద తరంగాలు, ఎవరి శబ్ద తరంగాలు, ఇవే మండే మాదిగల గుండె చప్పుళ్ళు. ఆ చప్పుళ్ళు వినిపించబోతున్నాం. ఈ చప్పుళ్ళు 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటాన్ని,
మరొక మారు ఆకాశానికి వెలుగెత్తి చాటడానికి నిలువెత్తు ఈ ఉద్యమ గొప్పతనాన్ని చైతన్యాన్ని చెప్పడం కోసం లక్షలాదిగా తరలిరమ్మని చెప్పి యావత్ నా జాతికి పిలిపిస్తాము. ఓకే, అంటే ట్యాంక్ బండ్ అంతా కూడా ముట్టడించబోతా ఉన్నారా? ముట్టడి అనబడదు, అది ప్రదర్శన అనబడుతుంది. ప్రదర్శన, ఎస్. అంటే మాదిగల బలాన్ని చూపించడం కోసం మాదిగ ఉపకులాల యొక్క మాదిగ ఉపకులాలు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సపోర్ట్ చేసే బీసీలు, ఓసీలు, ప్రజాస్వామికవాదులు, కౌలు, కళాకారులు, మేధావర్గ. మీ డిమాండ్ న్యాయమైనదే అని మీరు భావిస్తా ఉన్నారు? న్యాయమైన డిమాండ్ అని మేము భావించాం. ఈ దేశ ఉన్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా భావించింది. మరి న్యాయమైన డిమాండ్ కు ఇన్ని అడ్డంకులు ఎందుకు, ఇంత గొప్ప ప్రదర్శన ఎందుకు, ఇన్ని ఆటంకాలు ఎందుకు? ఎస్, కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు. ఎస్ బ్రదర్, చెప్పండి అన్న. వై? కరెక్ట్ ప్రశ్న వేశావు నువ్వు. ఎందుకో చెప్పండి. కోట్లాది మంది ప్రజలు కావాలనుకున్న తెలంగాణ ఎన్ని అడ్డంకులు జరిగాయి, ఎన్ని బలిదానాలు అయ్యాయి. తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ సమాజం అంతా నినదించింది. ఇది మనకు తెలుసు కదా. వద్దు అని చెప్పి సీమాంధ్ర పాలకులు అడ్డుదలిగారు. అది కూడా మనం చూసాం కదా. దీని అర్థం ఏంది అని అంటే, తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక న్యాయమైన డిమాండ్ను ముందుకు తీసుకురావడం ఎంత న్యాయమో, సీమాంధ్ర పాలకులు అడ్డుకోవడం ఎంత స్వార్థమో, ఇవాళ వర్గీకరణకు కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కూడా అదే స్వార్థంతో నిండి ఉండి 30 సంవత్సరాలుగా లాబింగ్ల ద్వారా, రాజకీయ లాబింగ్ ద్వారా దాన్ని ఆపుకుంటూ ఆ ఉద్యమాన్ని నీరుగారుస్తూ ఆపుకుంటూ వస్తుంటే, నివురుగప్పిన నిప్పులాగా ఈ డప్పు 30 సంవత్సరాలుగా హక్కుల కోసం కొట్లాడింది. అనేక మంది పెండీలకు, చావులకు డప్పులు కొట్టి, అనేక మంది రాజకీయ పార్టీల ఊరేగింపులకు డప్పులు కొట్టిన ఈ డప్పు తమ హక్కుల కోసం 30 ఏండ్లుగా నిర్విరామంగా మోగుతూనే ఉన్నటువంటి దండోర. ఓకే, సరే, నాదొక క్వశ్చన్ ఉందన్న. అంటే మీరు ఇంత ఘనంగా, ఇంత గొప్పగా, ఇంత గర్వంగా చాటింపు వేస్తూ మరి చెప్తా ఉన్నారు. అంటే న్యాయమైన దాన్నే మేము అడుగుతా ఉన్నాం, న్యాయబద్ధంగానే మేము అడుగుతా ఉన్నాం, రిజర్వేషన్ జరగాలని, ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్తా ఉన్నారు కదా. అసలు అంబేద్కర్ గారే చెప్పిండ్రు కదా అన్న, ఒక స్టేజ్ తర్వాత అసలు రిజర్వేషన్నే తీసేయమన్నాడు. ఇవాళ ఇన్ని స్టేజ్లు దాటుకొని వచ్చిన తర్వాత మాకు ఎక్కువ రిజర్వేషన్ కావాలి అని మీరు అడగడం ఎంతవరకు న్యాయమన్నా? అసలు ఎక్కువ రిజర్వేషన్ కాదు సమస్య, ఉన్న రిజర్వేషన్నే పంచమంటున్నాం. నీకు అర్థమవుతుందా? భారత రాజ్యాంగంలో బీసీలుగా ఉండబడినటువంటి జనాభాకు ఏబిసిడి ఉన్నట్టే ఎస్సీల్లో కూడా ఒకే కేటగిరీగా, ఒకే సెక్షన్గా ఉండకుండా ఏబిసిడీలుగా విభజన జరగాలి. జరిగినప్పుడే ఎవరి దామాషా ప్రకారం వారి వాట వారికి వస్తుందని చెప్పి స్వాతంత్రం వచ్చిన కానించి, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కానించి ఇప్పటి వరకు జరిగింది లేదే. ఒక్కసారి జరిగితే దాదాపు ఒక 20,000 ఉద్యోగాలు వచ్చాయి ఏబిసిడీల వర్గీకరణ జరిగితే. అందువల్ల ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్లు కూడా జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు పెంచమనే డిమాండ్ వేరే విషయం. అది ఖచ్చితంగా అడుగుతాం, అది కావాల్సిందే మాకు. కానీ ఉన్నదాన్నే మా ఫలాలు మాకు కావాలి, ఎవరు వాటా వారికి కావాలి. ఎస్సీలు అంటే కేవలం మాలలు, మాదిగలే కాదు. ఎస్సీల్లో 59 కులాలు కలిపితే దళితులు, ఎస్సీల్లో 59 కులాలు కలిపితే ఇలా కేవలం 58 కులాలకు అన్యాయం జరుగుతూ 59వ కులంగా ఉన్నటువంటి ఒకే కులం మాత్రమే, ఒకే కులానికి సంబంధించిన సోదరులు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఫలాలు పొందుతున్నారు. అందువల్ల ఇవాళ ఏబిసిడి వర్గీకరణ జరగడం ద్వారా ఎవరి న్యాయమైన డిమాండ్ వారికి వస్తుంది, ఎవరి వాటా వారికి వస్తుంది. దాంట్లో ఉద్యోగ రంగంలో సమానత్వం వస్తుంది, రాజకీయంగా సమానత్వం వస్తుంది. ఎవరి వాటా వారికి వచ్చినప్పుడు ఈ గొడవలు, ఈ మధ్యలో అడ్డుగోడలు, ఈ సమస్యలు అనేటివి రావు. పొత్తుల ఉదాహరణకు చెప్తున్నా, పొత్తులో ఒక ఆస్తి ఉంది, దీని భాగాలు పంచినప్పుడు కదా మళ్ళీ కుటుంబం అంతా కలిసి ఉండేది అట్లే ఉండాలి. కానీ ఎవరికి పంచొద్దు, కానీ మనం కలిసి ఉండాలంటే ఎవరు కలిసి ఉండరు కదా. తర్వాత ఇంకొకటి, అసలు కలవడము అని అంటే కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. కలవడం అంటే కూడా ఈ కలవాలనేటువంటి దళితుల ఐక్యత ఉండాలి. ఐక్యత వేరు, కలవడం వేరు. ఐక్యత అంటే ఇప్పుడు నీకో సమస్య వస్తే నేను నీకు సపోర్ట్ చేయడం, నాకో సమస్య వస్తే నువ్వు నాకు సపోర్ట్ చేయడం, అది ఐక్యత. కలవడం అని అంటే
నీకు నాకు మంచం పొత్తు కంచం పొత్తులు కూడా లేవు ఎక్కడ కూడా. అందువల్ల వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండు. 30 సంవత్సరాల నుంచి దండోరా ఉద్యమం మందాకృష్ణ మాది గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి పోరాటం. దీనికి 1,00,000 డబ్బులతో 1000 గొంతులతో కదిలి రమ్మని పిలుపెందుకు ఇస్తున్నామంటే రాష్ట్రపతులు వర్గీకరణ కావాలని తీర్మానం చేశారు, కమిషన్లు వేసి తీర్మానం చేశారు, ప్రధానమంత్రులు వర్గీకరణ కావాలని చెప్పారు. ఇట్లా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు. అంటే 30 ఏళ్లుగా ఇది న్యాయమైన డిమాండ్ అని ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, పార్లమెంట్లో కొట్లాడే పార్టీల కాంచి మొదలైతే దండకారణ్యంలో తుపాకులు పట్టుకునేటువంటి అన్నల వరకు కూడా ఎస్సీల ఏబిసిడీల వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులు జనాభా ప్రాతిపాదికన ఎవరి వాటా వారికి చెందాలి, రాజ్యాంగ ఫలాలు అందరికి అందాలనే సూత్రం, కనీస సూత్రం ఏబిసిడీల వర్గీకరణ. అంటే ఇప్పుడు ఒక మాట అన్న, దళితులు అందరూ కూడా అణిచివేయబడ్డరు, తొక్కివేయబడ్డరు, అందుకే కూడా ఆర్థికంగా బలంగా లేకపోయినరు, ఉద్యోగాల పరంగా కూడా వాళ్ళు పొందలేకపోయిండ్రు అని చెప్పేసి ఈ వర్గీకరణ, ఈ యొక్క రిజర్వేషన్ను సృష్టించడం జరిగింది. దళితుల్లో మాదిగలు ఎట్లనో మాలలు అట్లే, మీరు చెబుతున్న మిగతా 57 ఉపకులాలు కూడా అట్లనే, అందరూ కూడా అణిచివేయబడ్డరు కదా. మాదిగలను కాదని, మిగతా ఉపకులాలను కాదని మాలలు ఎట్లా బాగుపడ్డారన్న? నీకు ఒకటే విషయం క్లారిటీ చెప్తున్నా, మాదిగలు కాదని ఎట్లా బాగుపడ్డరు అనేటువంటి విషయము, ఇతర ఉపకులాలు ఎట్లా వెనుకబడ్డరు అనేటువంటి విషయం నీకు గుర్తు చేసేది ఏంటంటే, ఎస్సీలుగా ఉండబడినటువంటి కేటగిరీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సోదరులు, ఈ సోదరులు రిజర్వేషన్ ఫలాలు పొందే కాడ వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. మాదిగలు దాదాపు విద్యకు దూరమై, అంటే ఎవరు మాలలే దూరం చేసిరా? వినండి, వ్యవస్థలో భాగం అది, వాళ్ళు దూరం చేయడం కాదు. వ్యవస్థ నిచ్చెన మెట్ల వ్యవస్థ నిర్మాణం జరిగింది కదా, నిచ్చెన మెట్ల వ్యవస్థ నిర్మాణంలో భాగంగానే మాదిగలు ఎట్టి చాకిరి చేశారు, మాదిగలు చెప్పులు కుట్టారు, మాదిగలు డప్పులు కొట్టారు. మాదిగలకు చదువు లేదు, చదువు అందలే, చదువు అందనియలే. ఈ సమాజంలో ఎవడైతే సమాజాన్ని ఏలేటువంటి వాళ్ళు, ఆ రోజుల్లో సమాజాన్ని పాలించేటువంటి వాళ్ళు, దాదాపు 3000 సంవత్సరాలకు పైచిలుపు హిస్టరీలో వస్తున్నటువంటి చరిత్ర. ఊరుకు బయట ఎవడున్నాడంటే, అంటరానితనం ఎవడు అనుభవించాడంటే మాదిగ అనుభవించాడు, మాదిగ ఉపకులాలు అనుభవించారు. బట్ మాలలు అనుభవించలేదు. లేదు, మాలలు అంటరానితనాన్ని అనుభవించి, అన్టచబుల్ అనుభవించి, చదువు లేక అనుభవించి ఈ పరిస్థితి లేదు. ఎందుకు అనంటే దాదాపు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా, విద్యా పరంగా ముందు వరుసలోనే ఉన్నారు. కేజీ సత్యమూర్తి అనేటువంటి ఒక పీపుల్స్ వార్ నాయకుడు ఉండే, గొప్ప రచయిత ఆయన. వాళ్ళ తాతే ఇంగ్లీష్ లెక్చరర్ అట, వాళ్ళ తాతే కేజీ సత్యమూర్తి ఆయన చనిపోయాడు, 100 ఏళ్ళకి పైగా ఉంటాయి ఆయనకు, వారి తాతే ఇంగ్లీష్ లెక్చరర్. అంటే ఇక్కడ ఎట్టి చాకిరిలో నలిగినటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలు, వీళ్ళు శ్రమను నమ్ముకొని మట్టిలో మట్టై బతికినటువంటి వాళ్ళు. నేను చెప్పాను, అదే చెప్పాను. పోదం పదమ్మో మనసుగల్ల మా మాదిగ పల్లెకు, పోదం పదమ్మో ప్రేమగల్ల మా పేదల పల్లెకు, తరతరాలుగా ఎట్టిలో నలిగి కంటికి పుట్టాడు ఏడ్చిన పల్లెకు, గూటం పండ్రాయి కత్తి ఆరేలను సొంత ఆస్తులని మురిసిన పల్లెకు, తమ కుండల మెతుకులు లేకున్నా గని గుండెల నిండా ప్రేమలుంటాయి. పోదం పదమ్మో మనసుగల్ల మా మాదిగ పల్లెకు, పోదం పదమ్మో ప్రేమగల్ల మా పేదల పల్లెకు, కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనమిస్తాయి, పడావు బడ్డ పందిరి తడకలు గూడెం పోతే ఎదురుగా వస్తాయి, ఆశతో చూసే అవ్వల కోసం అవమానాలు పడ్డ అయ్యల కోసం, పోదం పదమ్మో మనసుగల్ల మా మాదిగ పల్లెకు, పోదం పదమ్మో ప్రేమగల్ల మా పేదల పల్లెకు, కోసిన ఆవు కొవ్వు పర్రలే ఆభరణాలై మెరిసిన ఆయిరం, ఒట్టి తునుకల దండం తాడే తోరణాలై వెలిసిన ఆయిరం, తమ కుండల మెతుకులు లేకున్నా గని గుండెల నిండా ప్రేమలుంటాయి. పోదం పదమ్మో మనసుగల్ల మా మాదిగ పల్లెకు, పోదం పదమ్మో
ప్రేమగల్ల మా పేదల పల్లెకు ఎట్టిని మట్టిని మోసినటువంటి పల్లె, వ్యవసాయ నాగరికతకు పునాదులు వేసినటువంటి పల్లె, తోలు తొండం గుట్టినటువంటి పల్లె, కాళ్ళ చెప్పులు చేసినటువంటి పల్లె, ఈ డప్పులు సృష్టించిన పల్లె, వ్యవసాయ నాగరికతకు పునాదులు వేసినటువంటి పల్లె, శ్రమకు శ్రీకారం చుట్టినటువంటి పల్లె. అట్లా ప్రతి చెమట చుక్కల్లో నా ఊరుంది, నా మాదిగ గూడెం ఉంది. ఈ గూడాలు అంటరానితనాన్ని అనుభవించాయి. ఈ గూడాలు ఎట్టిలో నలిగి మట్టిలో నలిగి మట్టి పని చేశాయి. ఈ గూడాలు పంటను సృష్టించాయి, కానీ తినే కాడ నోచుకోలే. ఈ గూడాలు, ఈ వాడలు ఊరికే చైతన్యాన్ని ఇచ్చేటువంటి డప్పు శబ్దాన్ని అందించారు. ఏ ప్రచార సాధనాలు లేని రోజుల్లో, ఏ ప్రచార సాధనాలు లేని రోజుల్లో, ఏ పాత్రికేయులు లేని రోజుల్లో, ఏ పత్రికలు లేని రోజుల్లో, ఏ ఛానళ్లు లేని రోజుల్లో ఊళ్ళోకి ఒక వార్త వస్తే సంకర డప్పేసుకొని, ఊళ్ళోకి ఒక వార్త వస్తే సంకర డప్పేసుకొని నడువుల్లో డప్పు వాయించి తెలిస్తే ప్రపంచానికి తెలిసేది. మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఈ ప్రపంచంలోనే అందరికంటే కూడా మొదట ప్రచారకర్తలు ఎవరంటే మాదిగ సోదరులు. ఎస్, నిజమే కదా, ఇష్టమే కదా. నేను చెప్తున్నా, డప్పు ఇవాళ ఇప్పుడు నువ్వు నేను తయారు చేసింది కాదు కదా బ్రదర్. ఈ డప్పు నువ్వు నేను తయారు చేసింది కాదే, ఇది అనాది నుంచి వచ్చింది కదా, నాటి నుంచి వస్తుంది కదా ఈ డప్పు. అందువల్ల ప్రచారకర్తలుగా ఇప్పటికీ నువ్వు గ్రామాలకు పో. మరి అంత గొప్ప ప్రచారకర్తలు ఇంకా కూడా ఎందుకు ఇంత వెనకబడిపోయినరు? వినండి, వెనక ఎవరు పడలేదు. ఇప్పుడు నీకు నేను క్లారిటీ చెప్పాను ముందుగానే. ప్రత్యేక తెలంగాణ వనరులన్నీ ఉన్నా ఎందుకు వెనకబడ్డదనే కారణానికి సీమాంధ్ర పాలకులే కారణం. నీకు అర్థమవుతుందా? 58 కులాలు 59 కులాలుగా ఉంటే 58 కులాల వాట 59 ఒక్కడే తింటున్నప్పుడు నీకు ఎలా జరుగుతుంది బ్రదర్? ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో అన్నదమ్ములు 4 ఉంటారు, 3 ఉంటారు. తండ్రి సంపాదించిన నీ ఆస్తి భాగాలు పంపకం జరగకుండా పెద్దోడి దగ్గరనో చిన్నోడి దగ్గరనో ఉన్నాయనుకో, ఒక్కడే అనుభవిస్తూ మనందరం ఒకే కుటుంబం రా, కలిసి ఉండాలి అంటాడు. నువ్వు ఎట్లా బాగుపడతావు? నీకు భూమిలో జాగో రావాలి. ఇదే చేస్తున్నారు. ఎస్, నీకు భూమిలో జాగో రావాలి కదా, మరి చేయట్లేవు. ఎందుకు ఒప్పుకుంటలేవు? నువ్వు తింటలేవు, ఓకే, మరి ఎందుకు ఒప్పుకుంటలేవు? వర్గీకరణ జరగొద్దని, జరగాలని ఎందుకు ఒప్పుకుంటలేవు? వర్గీకరణకు ఎందుకు అడ్డం తగులుతున్నావు? అందువల్ల ఇక్కడ స్పష్టంగా అర్థమై తెలంగాణకు ఈడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు నడిస్తే సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎట్లా నడిపారు అంటే, తెలంగాణ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తరగని గని, ఒక బంగారపు గని పోతే ఎట్లా అనేటువంటి కుట్ర నాడు ఎట్లా జరిగిందో ఇవాళ 30 సంవత్సరాలుగా అనేక రూపాల్లో అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్ గా సుప్రీంకోర్టు, భారతదేశ ఉన్నతమైనటువంటి న్యాయస్థానం, భారత రాజ్యాంగమే దానికి పరిష్కారం చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచి చెప్పారు. కోర్టు తీర్పును కూడా వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎస్, అంటే చూడు ఎంత అహంకారం. ఇప్పుడు ఫైనల్ డిసిషన్ ఏముంటది? సుప్రీంకోర్టే కదా. ఈ దేశానికి ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఏంటిది? సుప్రీమే కదా. సుప్రీం కోర్టును కూడా ధిక్కరిస్తారు అంటే అంత అహంకారం. రాష్ట్రపతులను ధిక్కరిస్తారు, అంత అహంకారం. ప్రధానమంత్రులను ధిక్కరిస్తారు, అంత అహంకారం. ఆల్ రాజకీయ పార్టీల ఎజెండాలో ఉంటది, అయినా వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు కదా. చేవేళ్లలో జరిగినటువంటి దళిత డిక్లరేషన్ లో మల్లికార్జున ఖార్గే గారు స్వయంగా ప్రకటించారు కదా, వర్గీకరణకు మేము అనుకూలం, మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పారు కదా. కేసీఆర్ గారు వర్గీకరణ అనుకూలమే కదా. భారతీయ జనతా పార్టీ వర్గీకరణకు అనుకూలమే కదా. మావోయిస్టు పార్టీ వర్గీకరణకు అనుకూలమే కదా. ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, అన్ని పార్టీలు చెప్పినాక కూడా అయినా మేము వ్యతిరేకిస్తాం, మేము వినం అంటే అర్థమైంది, నీకు తినడానికి రుచి మరిగినోడివి గనక పంచేయడానికి నీకు ఇబ్బంది అవుతుంది. ఒప్పుకోవడానికి, నోరు పంచడానికి చట్టాలు పంచుతాయి, కానీ ఆ మాట ఒప్పుకోవడానికి కూడా నీకు ఇష్టం లేదు. అందువల్ల ప్రియమైన మిత్రుడా, ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం మాదిగ ఉపకులాల యొక్క బలమైన ఆకాంక్షను మళ్ళొక్కసారి సమాజానికి చెప్పాలనే లక్ష్యంతో చెప్తున్నది. ఇది ఎవరికి వ్యతిరేకమైంది కాదు, ఎవరిని దూషించేది కాదు. ఆ మధ్యకాలంలో మనం కొన్ని సభలు చూసాం. ఆగస్టులో ఈ తీర్పు వచ్చిన తర్వాత కొన్ని సభలు చూసాం, కొన్ని మీటింగ్లు చూసాం. మాలల సింహ గర్జన. ఏంటది? మాలల సింహ గర్జన. ఎస్, అది మాలల సింహ గర్జన అందామా, అది ఏ సింహ గర్జన అందామా, అది సింహాలు అందామా, అవి ఏమందామా, అది సమాజం చెప్పాలి. కానీ కేవలం మాదిగ దండోర ఉద్యమాన్ని నడిపినటువంటి మందాకృష్ణ మాదిగన్నను తిట్టడం కోసం పెట్టినటువంటి ఒక సభగా మీరు కూడా వాళ్ళని తిట్టారు కదా, వ్యక్తిగత. ఎస్, అరే ఇప్పుడు నువ్వు నన్ను అన్నా అన్నప్పుడు నేను నిన్ను అన్నా అంట,
పెద్దోడు అయితే అన్న అంట, చిన్నోడు అయితే తమ్మి అంట. ఇది మర్యాద మినిమం. నీ ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టిన తర్వాత కూడా నేను నిన్ను వచ్చి అన్న నమస్తే బాగున్నావా అని అంటనా? నేను కూడా అనాల్సి వస్తుంది కదా. ఇప్పుడు న్యాయమైన డిమాండ్ కోసం కొట్లాడే మేము 30 సంవత్సరాలుగా ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం, ప్రాణత్యాగాలు చేశాం. ఇంత ఉద్యమాలు చేసి పోరాటం చేసినటువంటి మేము అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి సామాజికంగా వర్గీకరణతో పాటు గుండె జబ్బుల పిల్లల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి వితంతుల పింఛను, వృద్ధుల పింఛను, వికలాంగులకు పింఛను, ఇట్లా అనేక కార్యక్రమాలు ఈ సమాజంలో ఉన్నటువంటి కార్యక్రమాల కోసం ఇవాళ దండోర ఉద్యమ నాయకుడు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో అద్భుతమైన పోరాటాలు ఈ తెలుగు నేల మర్చిపోదు. వాస్తవానికి మొన్న రాత్రి ఒక మీటింగ్ నిర్వహించినప్పుడు ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నాను. అక్కడ మందకృష్ణ గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ మీరు చెప్తున్నట్టే ఈ గుండె జబ్బుల పైన కొట్లాడినరు, వితంతుల పెన్షన్ పైన, వృద్ధుల పెన్షన్ పైన, ఎవరైనా యాదవ సోదరి పైన రేప్ జరిగినప్పుడు అక్కడ కూడా, ఒక దళిత సోదరి పైన రేప్ జరిగినప్పుడు, ఒక రెడ్డి సోదరి పైన రేప్ జరిగినప్పుడు కూడా కుల మత విభేదాలు లేకుండా కూడా నేను పాల్గొని ఎంఆర్పిఎస్ ముందుంది అని చెప్పారు కదా. ఇప్పుడు ఎంఆర్పిఎస్లో కేవలం మాదిగలే ఉన్నారా? మందకృష్ణ గారి వెంట మాలలు కూడా ఉన్నారా? మాలలు ఎట్లుంటారు? మాలలు లేరా? ఎప్పుడు కూడా మాలలు ఎట్లుంటారు? ఎప్పుడు మాలలు ఉన్నారు. బుద్ధిజీవి లాంటి మాల మేధావులు ఉన్నారు. గద్దర్ లాంటి ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన భారతదేశ సాంస్కృతిక సేనాధిపతిగా ఉన్నటువంటి గద్దర్ అన్న ఏబిసిడి వర్గీకరణ సంఘీభావ కమిటీకి చైర్మన్ గా పనిచేశాడు. గద్దరన్న స్వయంగా వచ్చి ఎంఆర్పిఎస్ దండోర ఇచ్చిన పిలుపులో భాగస్వామ్యమై ఏ దండోరం నా మాది ఈ గన్నల దండోరం, ఏ దండోరం నా మాది ఈ గన్నల దండోరం, నా బీదా సాదల దండోరం, పేదా బిడ్డల దండోరం, ఏ దండోరం మాది ఈ గన్నల దండోరం. గద్దరన్న స్వయంగా ఉండి నడిపించినటువంటి ఉద్యమం అది. ఉన్నారు, మేధావి వర్గం ఉన్నది, బుద్ధిజీవులు ఉన్నారు, అల్పజీవులు లేరు. ఇప్పుడు వీళ్ళంతా కూడా అల్పజీవులు అన్నట్టే కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అన్న? బరాబర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి అల్పజీవా? ఇప్పుడు అల్పజీవి, ద్రోహి, స్వార్థపరుడు అన్ని కలిపితేనే ఆయన ఒక్కడు. గిన్ని మాటలు అంటున్నారు. ద్రోహి, స్వార్థపరుడు. కరెక్ట్ కాదని నాకు చెప్పమను, చెప్పమను. ఏ మాల అంటే ఏ ధైర్యంతో అట్లా అనగలుగుతున్నారు మీ పార్టీలోని ఎమ్మెల్యేని మీరు? ఏ ధైర్యమా? ఏ ధైర్యంతో పార్టీ మేనిఫెస్టోను కాదని మీటింగ్ పెట్టాడు చెప్పు. ఏ ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టాడు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వర్గీకరణ ఇయ్యనని చెప్పిందా? వర్గీకరణ చేస్తామని చెప్పింది. మా హక్కుల కోసం ఇది పోరాటం చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి డిమాండ్, స్వయంగా రాహుల్ గాంధీ గారు వర్గీకరణకు మేము అనుకూలమని చెప్పిన డిమాండ్, స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో నిండు సభలో ఎస్సీల ఏబీసీల వర్గీకరణ న్యాయమైన డిమాండ్, ఈ దేశంలో నేనే మొట్టమొదటి అమలు చేస్తా అని చెప్పినటువంటి డిమాండ్ను కూడా ధిక్కరించి పార్టీ చెప్పిన లైన్, పార్టీ ఎమ్మెల్యే అనేటోడు పార్టీ విధానాన్ని కట్టుబడి ఉండాలి వద్దా? ధిక్కరించింది వివేక మేమా? మేము పార్టీ లైన్ మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే మాట్లాడుతున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది, రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉండు, రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉండు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మేము వివేక్ వెంకటస్వామి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి దళిత సమాజం దూరం అవుతుంది, ముఖ్యంగా మాదిగ ఉపకులాలు దూరం అవుతారు, కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుంది ఈయన చేసే చేష్టల వల్ల. ఇలా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సంఘీభావంగా మద్దతుగా ఉన్నారు. ఎందుకు? మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది రేపు ఇక్కడ అమలు చేయబోతుందని చెప్పడం కోసం. వాస్తవానికి అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే వివేక్ వెంకటస్వామి లాంటి వల్ల దళితులు, మాదిగ సోదరులు కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారని చెప్తా ఉన్నారు. కానీ నేను కొందరు ఇంటలెక్చువల్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పైన రెడ్డిలు దొరలు కూర్చొని కింద ఈ దళితులకు, మాదిగలకు, మాలలకు చిచ్చు పెట్టించి ఈ వర్గీకరణ సాగదీస్తున్నారు అనే అంశమే బయటికి వినిపిస్తా ఉంది. తప్పు, నిజం కాదా? ఇది రాంగు, నిజం కాదు. సాగదీయాలనుకుంటే నిండు సభలో ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తారు చెప్పు? ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, ముఖ్యమంత్రి ఎందుకు చెప్తాడు? అంటే పార్టీ మేనిఫెస్టో పెట్టారు కదా, సభలు చూస్తుంటే నిండు సభలు ప్రకటించాడు కదా, రికార్డు కదా, ఆన్ ద రికార్డు కదా, మరి ఎట్లా మాట్లాడతాడు? వీళ్ళు ద్రోహులు, రెడ్లు మాకు వ్యతిరేకం కాదు, రెడ్లు వ్యతిరేకం కాదు కాదు ఎస్సీలో ఏబీసీలో వద్దని ఏ రెడ్డి అడ్డం తిరగలేదు, వాళ్ళకేం ప్రాబ్లం? మాకున్నటువంటి రిజర్వేషన్లు మేము అన్నదమ్ములు కేటగిరీలో ఏబీసీడీలుగా పంచుకుంటే ఇది రెడ్లకు వ్యతిరేకమైంది కాదు కదా, మేము రెడ్ల వాట అడగట్లేం కదా.
దళితులుగా ఉన్నటువంటి మా వాటా మాకు కావాలని అడుగుతున్నాం కదా. వెనుమనకు వ్యతిరేకం కాదు ఇది. ఎస్సీల ఏబీసీల వర్గీకరణది కేవలం ఇది దళితులకు సంబంధించింది. కేవలం ఇది దళితులకు సంబంధించింది. మాలలకు మిగతా మీరు అంటున్నట్టు మాదిగా మిగతా ఉపకులాలకు సంబంధించిన పోరాటం ఇది. ఇక వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు, మీరు దీన్ని ఏకీభవిస్తా ఉన్నారు, జరగాలని అంటా ఉన్నారు. జరిగే అవకాశం ఉన్నదా? ఖచ్చితంగా జరిగింది, ఆల్రెడీ అమలు చేయమని చెప్తా ఉన్నాం. పూర్తిగా అవుద్దా? ఇది ఆల్రెడీ తీర్పిచ్చింది, సుప్రీం కోర్టు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి ఇది న్యాయమైందే అని చెప్పి చేయండి అని చెప్పింది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్లీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత వివిధ రాష్ట్రాల పైన ఉంది. ఈ రాష్ట్రాల్లో అమలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మా నినాదాన్ని, మా గుడ్డ చప్పుళ్లను, మా గొంతును, మా నినాదాన్ని, మా గానాన్ని, మా త్యాగాన్ని, మా రాగాన్ని, మా డప్పును, మా దరువును, మా దండోరను మళ్ళొక్కసారి హైదరాబాద్ లో వినిపించడం కోసమే ఈ కార్యక్రమం. మాకు ఆకలి, కరువు, కన్నీళ్లు, కష్టాలు, దరిద్రం, మా ఏడుపు, మా దుఃఖం ఇవన్నీ పోవాలి అంటే ఫస్ట్ మాకు రిజర్వేషన్లు కావాలి. ఎస్సీల ఏబీసీల వర్గీకరణ జరగాలి. ఆ హక్కులు మాకు వచ్చిన తర్వాత మేము అంతిమంగా మరో పోరాటానికి మేము సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాలు ఒక తరమే పోయింది. 30 ఏళ్లు ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి మందాకృష్ణ మాది గారి నేతృత్వంలో ఈ భారతదేశంలో ఆయన తిరగని కలవని పార్టీ నేతలు లేరు, కలవని సంఘాలు లేవు. ఇప్పుడు ఈ వర్గీకరణ అంతా కూడా కేవలం నరేంద్ర మోదీ చొరవతోనే జరుగుతుంది అన్నట్ట. మేము యూపీఏ గవర్నమెంట్ ఉంటే మా నాయకుడు పోయి యూపీఏ గవర్నమెంట్కి ఆ రోజు మద్దతు ఇచ్చాడు. సోనియా గాంధీకి, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ప్రధానమంత్రిగా ఉంటే మాకు మా వర్గీకరణ లక్ష్యం ముఖ్యం. పార్టీలతో మీకు పని లేదు. ఏంటంటే మా న్యాయమైన డిమాండ్ ఎవరు పరిష్కారం చేస్తారు? ఇప్పుడు 70-60 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎవరిచ్చారు? తెలంగాణ ఎవరిచ్చారు? ఎవరి పీరియడ్లో జరిగింది మీరు చెప్పండి. కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగింది. సోనియా గాంధీ ఇచ్చింది కదా. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఏం చెప్తాం మనం? అంటే సోనియా గాంధీ ఇచ్చింది, కానీ మనస్ఫూర్తిగానే అంటున్నాడు ఈ మాట. 100% అంటాను. అయ్యో, ఇప్పుడు మేము పోరాటాలు చేయొచ్చు, మేము ఉద్యమాలు చేయొచ్చు. గతంలో నేను ఏపూరి సోమన్ కొన్ని మాటలు విన్నా. వినండి, ఎన్నో పోరాటాలు మేము చేయొచ్చు, ఎన్నో ఉద్యమాలు చేయొచ్చు అయ్యా, కాదని అనం. మేము ఉద్యమాలు చేయకుండా రాలేదు, పోరాటాలు చేయకుండా రాలే. ఎవరిచ్చారు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చింది. ఎస్సీల ఏబీసీల వర్గీకరణ కూడా ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఆ సుప్రీంకోర్టు తీర్పైన ఎవరు చొరవ తీసుకున్న తర్వాత జరిగింది చెప్పండి? బీజేపీ ఉన్నది. నరేంద్ర మోదీ. అంటే మంచిని మంచే, చెడును చెడే. మా లక్ష్యం ఎస్సీల ఏబీసీల వర్గీకరణ. మా కాంగ్రెస్ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ వేదికల మీద మేము పార్టీలో ఉండి ఎక్కడం పెద్ద సమస్య కాదు, వేదికలు ఎక్కడం. కానీ మందాకృష్ణ మాది గారు స్వయంగా రాహుల్ గాంధీ మీటింగ్ లో, అనేక మీటింగ్ లో పాల్గొన్నాడు. 2018 ఎన్నికల్లో నువ్వు అంతకుముందు మన్మోహన్ సింగ్ ఎన్నిక ఉన్నప్పుడు ఈ హిస్టరీ ఎంత తీస్తే యూపీఏ గవర్నమెంట్ కు మద్దతు ఇచ్చాడు ఎంఆర్పిఎస్. మొన్న మా న్యాయమైన వాటా సాధన కోసం కేసీఆర్ తెలంగాణ కోసం గొంగలి పురునైనా ముద్దాడుతా అన్నాడు. అవునా? ఎక్కని కొండలేదు, మొక్కని గడపలేదని చెప్పిండు. వర్గీకరణ కోసం కూడా మందాకృష్ణ మాదే గారు ఎక్కని కొండలేదు, మొక్కని కొండలేదు. వారు కూడా అదే కష్టం చేశారు, అదే త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ ఎవరిచ్చిర్రు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్తాం. ఎవరిచ్చిర్రు అంటే సోనియా గాంధీ అని చెప్తాం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా. అన్ని పార్టీలో మా భాగస్వామ్యం ఉండొచ్చు, మద్దతు ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ లో ఎవరున్నారు? రూలింగ్ గవర్నమెంట్ ఎవరున్నారు? సోనియా గాంధీ గారు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఇవాళ కూడా ఎస్సీల ఏబీసీల వర్గీకరణ సుప్రీంకోర్టుకు ఫైనల్ చేరి 3లో మొదలై సుప్రీంకోర్టుకు పోయేసరికి ఇవాళ పవర్లో ఎవరున్నారు? బీజేపీ ఉంది. ఇది బీజేపీ, అది కాంగ్రెసా, అది ఇంకో పార్టీ కాదు. దళితుల విషయానికి వస్తే మా సమస్య ఏండ్ల తరబడి మేము నలిగిపోతున్నాం. మా సమస్యకు ఒక పరిష్కారం దొరికింది, చేసుకోవచ్చు అనే ఒక తీర్పు దొరికింది. అది ఇంకా అమలు కాలే. మా కడిపే నిండలే, మాకు ఉద్యోగాలే రాలే, మా ఇండ్లలో సంబరాలే లేవు. కానీ అది కూడా తట్టుకోలేని వాళ్ళు రోడ్లెక్కి ఇవాళ మేము రోడ్ల మీద తిప్పుతాం. మందకృష్ణ మాదిగా దళిత వైరస్, దళిత ద్రోహి, ఎన్నడూ రోడ్డెక్కనటువంటి ద్రోహులు కూడా, దళిత ద్రోహులు కూడా ఇలా కృష్ణ మాదిగ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అడ్డుకోగలుగుతారా? ఎవడాడు అడ్డుకునేటోడు? పెద్ద సభలు పెడతా ఉన్నారు. ఎవడు అసలు అడ్డుకునేటోడు? వివేకట వెంకట అడుగు పెట్టి చూడమని ఎవడాడు అడ్డుకుంటాడు? చావు డప్పు కొడతాం, చావు డప్పులు మోగిస్తాం. 1,00,000 డప్పులు ఒక్కసారి మోగితే ఎట్లా ఉండాలి ఈ రాష్ట్రంలో? నా మాదిగలు 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆశయం నెరవేరిన వేళ సంతోషంగా, సంబూరంగా జాతి సంబరాలు జరుపుకునేటువంటి కార్యక్రమాలు అవి. మా కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి శక్తి, ధైర్యం ఇట్లా తాకే శక్తి ఉంది ఎవరికన్నా?
ఇప్పుడు అక్కడ సభ పెట్టారు, మేమేమన్నా తాకాలని ప్రయత్నం చేశామా, లేదు. ఆపాలని ప్రయత్నం చేశామా? లేదు. మరి దీన్ని ఆపుతాడు ఎవడన్నా? ఆ శక్తి ఉందా, అంత ధైర్యం ఉందా? అందువల్ల అట్లాంటివి జరగదు. ఇది డప్పు, అది ఇది డప్పు ఎక్కడ పుట్టింది, ఏడ పెరిగింది, ఎట్లొచ్చింది ఆ డప్పు? ప్రపంచ మానవాళికి ఇవాళ మ్యూజిక్ అయింది. ఇది నేను కొడుతున్నందుకు అంటరానిదై దీన్ని వెలివేశారు, దీన్ని హైజాక్ చేసి మ్యూజిక్ చేసి దీన్ని సంగీతంగా మార్చారు. ఆ సంగీతం చేసినోడికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు. ఇది నా వాడలో వాయిస్తున్నోడు అంటరాను కూడా అయ్యాడు, మాది కూడా అయ్యాడు. ధనధన మోగే ఏటి డప్పు, ఇది అంటరానిళ్ళ మండేటి నిప్పు. ధనధన మోగే ఏటి డప్పు, మాస్టొల్లా కుదురును అడిగింది, దుడ్డెతోరును నిండగా పూకుంది. మాదిగా వాడెల్ల పురుడు మోసుకొని మానవ జాతిని మేలుకొల్పుతుంది. ధనధన మోగేటి డప్పు, ఇది అంటరానిళ్ళ మండేటి నిప్పు. ధనధన మోగేటి డప్పు, కులమనక మతమనక కూడగడుతుంది, ప్రజల పండగ పబ్బాల సందడే చేస్తుంది. పెద్దోళ్ళ ఇండ్లల్ల పెండ్లీలు జరిగితే మావిడాకు దోరణం తాడుగట్టొస్తుంది. ఎవరు చచ్చిన వెనక ముందు చూడకుండా ముందు వరుసల ఉండి అందరికీ తెలిపేది ధనధన మోగేటి డప్పు. ఇది అంటరానిళ్ళ మండేటి నిప్పు. ధనధన మోగేటి డప్పు, ధనధన మోగేటి డప్పు. మాస్టర్ ఎల్లమ్మ బోనాల లొల్లినాదేనంది, ఎగిరిగంతే ఇంచె దరువు నేనేనంది. మేకపోతులతోటి జల్దికెళ్ళుతుంటే ఆపమండలతోటి ఆటనాదేనంది. బైండ్లొల్ల జమిడిక మోతనాదేనంది, ఉప్పలా మైసమ్మ కథనవుతానంది. ఈ ధనధన మోగేటి డప్పు, ఇది అంటరానిళ్ళ మండేటి నిప్పు. ధనధన మోగేటి డప్పు, కమ్మరొల్ల సుత్తె నాదమే తానంది, కుమ్మరొల్ల కుండలాగమవుతనంది. సాకలొల్ల బండ సప్పుడే నేనంది, గొల్ల కురుమా డోలు దెబ్బనైతానంది. సబ్బండ జాతులకు సైరను నేనంది, దోపిడున్నంత వరకు ఆగిపోనంటుంది. ధనధన మోగేటి డప్పు, ఇది అంటరానిళ్ళ మండేటి నిప్పు. ధనధన మోగేటి డప్పు. అంటే నిజంగా అంటే మీరు పాడుతున్నంతసేపు నాకు ఇట్లా వెంట్రుకలన్నీ కూడా నిక్కబొడుచుకుంటా ఉన్నాయి. అంటే నా లోపల ఒక ఫీలింగ్ వస్తూ ఉంది, ఇంత కళ ఉంటుంది మీ లోపల, ఇంత అద్భుతంగా పాటలు రాయగలుగుతారు, ఒక ఉద్యమం ఒక పోరాటం వచ్చినప్పుడు ఎంతో చైతన్యం చేయగలుగుతారు, అంత శక్తివంతులు అంటే దళితులు ఎస్పెషల్లీ అందులో మాదిగలు. మరి ఇంత చైతన్యం కలిగిన మీరు, ఇంత శక్తి కలిగిన మీరు ఇంకా కూడా ఈ సమాజంలో ఎందుకు వెనుకబడిపోయారంటే ఏం చెప్తారన్నా? వెనకబడి నవ్వు వెనకాల ఏమైనా బాధ ఉందా, కేవలం నవ్వే ఉందా? వెనకబడిపోం, తొక్కుతారు వెనకకు, వెనక పడిపోం, వెనకకు తొక్కుతారు. ఇక్కడ చాలా పనులు సైగలతో జరుగుతాయి, చాలా పనులు సైగలతో జరుగుతాయి. అంటే తొక్కిండ్రా గుంజిందా కూడా నాకు అర్థం కాదు, వెనకకు చూసుకునేసరికి నాకు ఘోష నాకు మాయమవుతుంది. ఈ వ్యవస్థలో దళితులంటే, అందులో ముఖ్యంగా మాదిగలంటే ఆ రకమైనటువంటి చిన్న చూపు ఉంది. తరతరాల నుంచి ఎట్టి చేసి మట్టి మూసి మారినయా మాదిగోళ్ళ బతుకులు, 1 రూపాయికి బియ్యం ఇస్తే దొరికినైర మెతుకులు. మారినయా మాదిగోళ్ళ బతుకులు, 75 ఏండ్ల స్వతంత్ర భారతమంటం, ఆకలి అవమానము దోపిడి పెరిగిందంటం. ఒకడేమో కోట్లతోటి కొండల నెక్కిండంటం, ఒకడేమో కూటికి లెక్క కాటికి పోయిండంటం. మారినయా మాదిగోళ్ళ బతుకులు, 1 రూపాయికి బియ్యం ఇస్తే దొరికినైర మెతుకులు. మారినయా మాదిగోళ్ళ బతుకులు. ఎక్కడ మారినాయి? ఎక్కడ మారినాయి అంటే స్వాతంత్రం వచ్చిన కానుంచి ఓట్లేసే యంత్రాలుగా మారిపోయినాం, జెండాలు పట్టే కార్యకర్తలుగా మారిపోయాం. మాకు ఎక్కడ ఉంది? మా అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? మా ఈ రాజకీయంగా అనుగదొక్కిరు మమ్ముల. తోటి కులపోడని చెప్పి నమ్మిపోతే స్వాతంత్రం వచ్చిన కాంచి రాజ్యాంగ ఫలాలు వాళ్ళే తిన్నారు. పార్టీలని నమ్మిపోతే పార్టీలాగం చేస్తున్నాయి. ఎవరికి వాళ్ళు ఎక్కడ అవకాశం వస్తే వీళ్ళు ఏడపైకి వస్తారో అని తొక్కేటువంటి వాళ్ళే ఉన్నారు. మీరు అన్నారు ఇంత టాలెంట్ అని. రాశాం, అనేక పాటలు రాశాం. ఏ ఉద్యమానికి మా పాటలు ప్రచార కార్యక్రమాలుగా మిగిలిపోయినాయి. జనాన్ని పోగేసే కార్యక్రమాలు రాశాను కదా నేను, చెప్పినా కదా 2005లో చెప్పాను నేను. జెండాలు మోసినా జనమును పోగేసినా, దండాలు పెట్టినా ప్రజలను కూడగట్టినాం, కరపత్రము పంచిన ఆ పోస్టరు అతికించిన, మా లీడర్ వచ్చిండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన మన బతుకెన్నడు మారురం.
ఒక మాట అంటన్నా మీ మనసు గుచ్చుకుంటుందేమో మేబీ, ఇంత గొప్పగా బహుజనుల మీద పాట రాసి ఆ జెండాలు మోసే ముచ్చట చెప్పి మీరే ఇవాళ ఆ రెడ్డి దొరల దగ్గర జెండాలు మోస్తా ఉన్నారు. ఎస్ ఎస్ అదే చెప్తాను. మీరు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ని. ఎందుకు మోస్తుండనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు మోస్తుండన్న బాగా గుర్తుపెట్టుకో. ఏపూరి సోమన్న వ్యక్తిగత ఎదుగుదల కోసం మోస్తుండ అనేది బయట వినిపిస్తుంది. వినండి మీరు, ఎవరికి లేదు వ్యక్తిగతంగా ఎజెండా, ఎవరికి లేదు నాకు చెప్పు. ఇట్లా దళితుల వ్యక్తిగత ఎజెండాతో పోతే బహుజన రాజ్యం ఎప్పుడు వస్తుంది? వినండి మీరు, వ్యక్తిగత ఎజెండా ఎవరికి లేదు నాకు చెప్పు. ఫస్ట్ నరేంద్ర మోదీకి వ్యక్తిగత ఎజెండా లేదా? అమిత్ షాకి లేదా? రాహుల్ గాంధీకి లేదా? సోనియా గాంధీకి లేదా? ఏ ఫ్యామిలీలకు లేదు? పోనీ తెలంగాణలో తీసుకో, ఏ కుటుంబాలకు లేదు వ్యక్తిగత ఎజెండా? మాకు వ్యక్తిగత ఎజెండా లేకనే పరాయి దాంట్లో కిరాయి బతుకులు బతుకుతున్నాం ఇప్పటి వరకు. నీకు అర్థమైంది? కాంగ్రెస్ లో సోమన్న కిరాయి బతుకు. వినండి మీరన్నమాట, వినండి వినండి. నేను నన్ను పూర్తిగా మాట్లాడించాక నువ్వు మాట్లాడాలి. చెప్పండి, నువ్వు ఏది మాట్లాడొద్దు. సరే చెప్పండి చెప్పండి, వింటా. మీరు చెప్పింది విన్న తర్వాతే మాట్లాడతా. మేము మా పరిస్థితి, మా జీవితాలు మేము ఒకసారి వెనకకు తీసి చూసుకుంటే మా శ్రమంతా ఇట్లా ఎట్టి చేసినటువంటి శ్రమే ఉంది. మేము పదవి అనుభవించలే. వివేక్ వెంకట స్వామి లెక్క వాళ్ళ తండ్రికో పదవి, వివేక్ వెంకట స్వామికో పదవి, వినోద్కో పదవి, వంశీకో పదవి, ఒక్క కుటుంబంలో 3-4 పదవి, 60 ఏళ్ల నుంచి పదవులు అనుభవించిన ఫ్యామిలీలు కావు మాయి. మా అయ్య జీతమే ఉన్నాడు, మా తాత జీతమే ఉన్నాడు. కొంచెం మేము తెల్లంగేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాం. అర్థమవుతుందా? ఎవరికి లేదు వ్యక్తిగత ఎజెండా. వ్యక్తిగత ఎజెండా గురించి మాట్లాడుతున్నావు నువ్వు నాతోటి. ఏం వ్యక్తిగత ఎజెండా ఉంది? ఏం రాజ్యసభ సభ్యునైనా, ఎమ్మెల్యేనైనా, ఎంపీనైనా, లక్షల కోట్లు సంపాదించి ఏ పార్టీని మోసం చేసి దోసుకొని తిన్నానా? మరి ఏం మాట్లాడుతున్నావు? ఏం చేయని ఏపూరి సోమన్న వ్యక్తిగత ఎజెండా లేకపోతే వ్యక్తిగత ఎజెండా గురించి అవతలలో మాట్లాడాలి. ప్రజల కోసం చేసే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఏపూరి సోమన్న వ్యక్తిగత ఎజెండా. ఎస్సీల ఏబిసిల వర్గీకరణ వ్యక్తిగత ఎజెండా. ఇవి రెండు కావు. ప్రజా ఉద్యమాలు అంత ముందు నడిచిన 96-97లో నడిచినటువంటి ప్రజా ఉద్యమాలు వ్యక్తిగత ఎజెండానా? ఏది లేకనే మేము సమాజం కోసం పనిచేసినాం రా నాయన. నీకు ఏమర్థమవుతుంది? మేము లోకం కోసం పనిచేసామని చెప్తున్నాం. త్యాగాలు చేసే కాడ మేము ఉన్నాం, భోగాలు అనుభవించే కాడ ఎదుటివాడు ఉన్నాడనే మా బాధ వెలిపిస్తుంటే నీకు వ్యక్తిగత స్వార్థం ఉందా అని అంటావు. ఏం స్వార్థం కనిపిస్తుంది రా? నా వెనక ముందు చెక్ చేయి, నన్ను చూడు, నువ్వు ఒకసారి అర్థమైంది. నా జీవితం ఏంది చూడు, నా నేపథ్యం చూడు, నా వచ్చిన కులం చూడు. నన్ను చూడడం అంటే అర్థమైంది యావత్ నా మాదిగ జాతిని చూడు. నన్ను చూడ. నేను ఒక్క ఏపూరి సోమన్న గురించి మాట్లాడట్లేనా, మొత్తం యావత్ మాదిగ సోదరుల గురించే మాట్లాడుతా ఉన్నా. సమయం సందర్భాన్ని బట్టి కొందరు కాంగ్రెస్ లో, కొందరు బీఆర్ఎస్ లో, కొందరు బీజేపీలో పార్టీలకు నాయకులకు మీరు కొమ్ములు కాస్తురే తప్ప బహుజనవాదాన్ని ముందుకు తీసుకెళ్లే యోచనలో ఒక్కరు కూడా లేరు. ఇవాళ ఒక ఏపూరి సోమన్న నీకు అర్థమైతలేదు. నీకు తెలిస్తే అది అనవు. నువ్వు బాగా గుర్తుపెట్టు. నాకు తెలిసి చెప్పండి, బాగా గుర్తుపెట్టుకో. భారతదేశ రాజకీయ వ్యవస్థలో వారసత్వ రాజకీయాలు, కుటుంబ పార్టీలు నిర్మాణమై ఉన్నటువంటి ఈ దేశంలో నా వెనక ఏంటి, నా ముందు ఏంటి అని కనీసం బతకడానికే నీడ లేకుండా నిలబడేటువంటి జాతులం మేము. ప్రజలుగా చూస్తే మేము దాదాపు 70 లక్షల జనాభా కలిగిన ఈ రాష్ట్రం. ప్రజలుగా చూస్తే 70 లక్షల మంది మేము. నా అయ్య రాజకీయాలు ఆలోచించలే, నా తాత ఆలోచించలే, బతికితే చాలనుకున్నారు. మేము ఇప్పుడే తెల్లబట్టలు వేసుకుని తిరుగుతున్నాం. నువ్వు కొమ్ములు కాసే తీరు నీకు అనిపిస్తుంది. మాకు ఏమైనా అవకాశం దొరుకుతుందని పట్టుకుని వేలాడుతున్నాం. మేము ఒక్కొక్క మెట్టు పైకెక్కే యోచనలో ఉన్నారా? మేము ఏమన్నా మాకు ఇంత స్పేస్, నిలబడే స్పేస్ దొరుకుతుందేమని మా బాధ మాకుంది. నీకు అది కొమ్ములు కాస్తున్నలాగా కనపడుతుంది. కొమ్ములు గాయడం అంటే ఏందో తెలుసా? లక్షల కోట్ల ఆస్తులు నాకుండి ఒకరిని దింపి ఒకరిని ఎక్కించే కాడ కొమ్ములు గాయడం అంటారు. మేము కనీసం నిలబడడానికి నిలువ జాగ కావాలి సార్. ఎట్లా సార్ అనే కాడ ఉన్నాం మేము. అర్థమవుతుందా మా బాధ నీకు? ఏం మీడియా ఛానళ్ళు ఉన్నాయా మాకు? పేపర్లు ఉన్నాయా? ఆస్తులు ఉన్నాయా? అంతస్తులు ఉన్నాయా? ఉండటానికి ఇల్లుందా? ఈ హైదరాబాద్లో ఇల్లు ఉన్నాయా మాకు? కిరాయి కొంపలలో బతుకుతున్నాం. కొమ్ములు కాసేటోన్లాగా కనపడుతున్నామా మీకు? 30 ఏళ్ల నుంచి సమాజం కోసం గజ్జగట్టి పని చేసుకుంటా, పాట పాడుకుంటూ జీవితం గడుపుతుంటే కొమ్ములు కాస్టోల్లాగా ఉన్నామా? ఏముంది మా ఆయనక చూడు. నాకు ఒక డౌట్ అన్న, అంటే మీరు నిలబడడానికి జాగా సంపాదించుకోవడానికే మీకు ఇప్పుడు 30-40 ఏళ్ళు. మరి బహుజన రాజ్యాధికారం రావడానికి ఇంకెన్ని ఏళ్ళు పడుతుంది? మరి పడుతుంది అంటున్నా. ఊకే నేను కళ్ళు మూసుకొని తెరవగానే అని వస్తుందా? కళ్ళు మూసుకొని తెరవగానే అంబేద్కర్ అయిందా? ఎంత కష్టపడితే, ఎంత స్ట్రగుల్ పడ్డాడు ఆ మహానుభావుడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సైకిల్ యాత్ర చేస్తే కదా కాంశీరామ్ ఒక రాష్ట్రంలో రాజ్యాన్ని నిర్మాణం చేయగలిగింది.
30 ఏళ్ళు ఈది మూడు నుంచి సుప్రీంకోర్టు మెట్ల వరకు కాలి నడకన పాదయాత్రలు ఇవన్నీ తిరిగితే కదా ఒక మందకృష్ణ మాదిగా అయింది. ఏం వచ్చింది ఇదంతా? ఏమో రెడ్ బెడ్ రాత్రే వివేక్ వెంకటస్వామి లాగా లక్షల రూపాయలు పోగు చేసి అప్పటికప్పుడే జనాన్ని చూసి మా బలం కూడా చూడు. ఇవి కాదు. ఇక్కడ ప్రతిదీ చెమట చుక్కల నుంచి వచ్చినటువంటిది, ప్రతిదీ రక్తపు దారి నుంచి వచ్చినటువంటిది. కాలి నడకన నడుస్తుంటే బొగ్గలు బుడిసి పొక్కులు బుడిసి రక్తాలు గారినటువంటి ఆయన కాళ్ళు ఎన్నిసార్లు గారినయో. మేము గజ్జలు కాళ్ళకు గట్టుకొని గంటల తరబడి ఎగిరి 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 పాడి ఈ కడుపులో పేగులు నోట్లకు వచ్చి కళ్ళు తిరిగి తల తిరిగి ఎక్కడ పడిపోతామో. మా జీవితాలు అట్లా త్యాగాలు చేసినటువంటి జీవితాలు. మేము కొమ్ములు గాయడం కాదు, నీకు కొమ్ములు కాసేలాగా కనిపిస్తుంది, మాకు కనీసం గింత స్పేస్ దొరుకుతుందేమో అని చెప్పి పట్టుకొని ఇట్లా నిలబడుతున్నాం. ఎన్నన్నా తావు దొరుకుతాడో నిలబడుతున్నాం. అది తావు కోసం నిలబడేది మా భాషలో. సరే అన్న, తావు కోసమే నిలబడతా ఉన్నారు. ఇప్పుడు అంటే ఒక మెట్టు పైకెక్కడానికి కాంగ్రెస్ పార్టీలో మీరు ఉన్నారు, ఒక మాదిగ బిడ్డగా, అంతే తప్ప వ్యక్తిగత ఎజెండా పక్కన పెడితే. సరే, ఇప్పుడు మీరు తావు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అందరూ మీలాగా తావు కోసం ఎదురు చూస్తూనే ఈ పార్టీలలో చేరారు అనుకోవచ్చా? ఎవరి ఎజెండా వరకు ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెట్టుకున్నావు, నీ ఛానల్కు ఎజెండా లేదా? ఏ ఎజెండా లేకుండా పనిచేస్తున్నావా? ఉంటుంది. నాకు కూడా ఎజెండా ఉంది. నువ్వు పిలవగానే నీకు రావడానికి కారణం ఏంటి? నా కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలి, 1,00,000 డప్పుల కార్యక్రమం జనంలోకి వెళ్ళాలి. ఇది నా ఎజెండా కదా. ఎజెండాలో భాగమే కదా నేను కలవడానికి వచ్చింది. ఏ ఎజెండా లేదు నేను ఎందుకు వస్తా? చెప్పు. చాయో కాఫీ అయితే బయట ఎన్నో ఒకటి తాగుతాం, అంతే కదా. నా ఎజెండా కోసమే కదా నేను వచ్చింది. సరే అన్న, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి పోరాటం అంతా కూడా 30 ఏళ్ళ నుంచి ఆయన చేసింది వర్గీకరణ కోసం. ఈ వర్గీకరణలో భాగంగా ఆయన మధ్యలో చాలా కార్యక్రమాలు చేసిండు. ఆయన పక్కన పెడితే ముఖ్య ఉద్దేశం మాత్రం ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఇది జరిగిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఏదైనా ఒక పార్టీలో చేరబోతారా, లేకపోతే అట్లనే నల్ల కండువాతోటే ఉంటారా? అది మీరు కృష్ణని అడగాలి. చాలా దగ్గర కాదే. ఇప్పుడు నన్ను అడిగితే నా విషయం అడుగు, నేను చెప్పగలుగుతాను. కానీ అంటే మాకు చెప్పేది కానీ ప్రజల్లో అన్న చెప్పేది కానీ, వర్గీకరణ అడ్డుకునే శక్తులు అనేక కండువాలు మార్చి ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో పదవులు అనుభవించారు. కృష్ణమాదిగ అనేటువంటి సత్యంత వరకు నల్ల కండువ మెడల్ ఉంటుంది అనేటువంటిది అనేక వేదికల మీద ఆయన ప్రకటించాడు. అది స్ఫూర్తిగా తీసుకునే మేము ముందుకున్నాం. అందువల్ల అలాంటి ఆలోచన కృష్ణన్నకు లేదు, ఉంటుందని కూడా మేము అనుకుంటలేము. ప్రజా ఉద్యమకారుడిగా మాదిగా అసలు కనీసం పేరు చెప్పడానికే భయపడేటువంటి రోజులు, కులం పేరు చెప్పడానికే భయపడే రోజులు నేను ప్రాక్టికల్గా అనుభవించిన, అనేక మంది అనుభవించారు. నేను నా స్వయంగా అది నేను కూడా అనుభవించాను. మీరు కూడా ఏం కులం మీది అని అంటే అది చెప్పడానికే ఇబ్బంది పడ్డాం. స్టైల్గా మాదిగోళ్ళంటే ఏడ ఇంకా దూరం అంటాం మేము. అర్జెన్స్ అనేటువంటి వాళ్ళు, అర్జెన్స్ అంటే ఇక మెచ్చుకొని దగ్గర, ఓ అర్జెన్స్ ఇలా వాళ్ళు అంటే మేము అర్జెన్స్ అనగానే మా నోట్లకెళ్ళి డైలాగ్ రాకముందుకే వీళ్ళు మాదిగోళ్ళు రా దూరం. ఈ పద్ధతిలో చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా మీరు కూడా చాలా స్ట్రగుల్ పడ్డం, అది అనుభవించడం, పల్లెల్లో అనుభవించడం, పట్టణాల్లో అనుభవించడం. ఇప్పటికి కూడా హైదరాబాదులో రూమ్ కిరాయి ఇవ్వాలనుకుంటే అడ్రస్ ప్రూఫ్ అడగడం పక్కకు పెట్టి, అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు అడగడం పక్కకు పెట్టి ఏమిటోళ్ళు మీరు అనేటువంటి మాట అనివార్యంగా ఉంది. ఇప్పటికి కూడా ఉంది. ఇది నువ్వు అడుగు, అందరూ చెప్తారు ఇది మాట, నేను ఒక్కరిని చెప్పడం కాదు. అందువల్ల ఆ వివక్ష పోవాలని పేరు పక్కన ఒక రెడ్డి అని ఎట్లా పెట్టుకుంటాడో, ఒక రాజు అని ఎట్లా పెట్టుకుంటాడో, ఒక దొర అని ఎట్లా పెట్టుకుంటాడో, పేరు పక్కన మాదిగా అనేటువంటి శబ్దాన్ని, మాదిగా అనేటువంటి శబ్దం వచ్చిన తర్వాత 94లో ఆ ఉద్యమం వచ్చినాక కాలర్ ఎగరేసి, అది పోలీస్ స్టేషనా, అది కలెక్టరేట్ ఆఫీసా, అది ఎంఆర్ఓ ఆఫీసా, ఎండిఓ ఆఫీసా, ఇంకేదైనా కావచ్చు, అది అసెంబ్లీనా, పార్టీ ఆఫీసులా, ఏదైనా కావచ్చు, పాజాబ్తో గుండె మీద చేసుకుని నేను మాదిగను అని చెప్పుకునేటువంటి ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ. ఆయనకు వందనాలు చెప్తాను. అందుకే చెప్పాను నేను, మాదిగ దండోరో ఎంఆర్పి ఎజెండేరో మందకృష్ణ మాదిగరో మా గుండె బలమేరో అడుగు అడుగునా తగా పడ్డ నా దళిత జాతికి అండగా నిలిసి చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రనేమో తిరగరాయమని, డప్పులు కొట్టిన చేతులతోటే పోరాటాలకు దారులెయ్యమని, నా మాదిగ దండోరం ఎంఆర్పి ఎజెండేరో మందకృష్ణ మాదిగరో మా గుండె బలమేరో. అట్లాంటి గుండె బలమై జాతిని నడిపిస్తున్నటువంటి కృష్ణమాదిగన్నకు మరొక్కసారి మీ ఛానల్ తరఫున నేను ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దానికి అద్భుతమైనటువంటి వాగ్గేయకారులు,
దళిత మాదిగ జాతిలో పుట్టినటువంటి కళాకారులైనటువంటి దరువు ఎల్లన్న గారు, మిట్టపల్లి సురేందర్ గారు, నల్గంటి శరత్ గారు, గిద్దె రామనరసన్న గారు, మన భరత్ గారు, పాటమ్మ రాంబాబు గారు, శివ గారు, అనేక మంది మచ్చ దేవేందర్ గారు, అనేక మంది ప్రజాకవులు, మహిళలతో పాటు అనేక మంది దీనికి కోఆర్డినేషన్ కమిటీగా ఎన్వై అశోకన్న గారు జాతీయ కళామండలి అధ్యక్షులు, ఎన్వై అశోకన్న గారిని చీఫ్ అడ్వైజర్గా, లక్ష డప్పులు 1000 గుంతల నిర్వహణ కమిటీకి నేను అధ్యక్షుడుగా, ఇవన్నీ కొన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా చూస్తూ ఉన్నారు. దీని లక్ష్యం ఇది ఎవరిని తిట్టడం కోసం పెట్టేది కాదు, ఎవరికి వ్యతిరేకమైంది అంతకంటే కాదు. మా ఆకాంక్షలు. మరి ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళకి ఏం చెప్తారన్నా, చాలా మంది ఇంటర్వ్యూలోకి వచ్చి ఇప్పుడు రెంజర్ల రాజేష్ లాంటి వాళ్ళు కావచ్చు, వివేక్ వెంకటస్వామి కావచ్చు, ఇంకోళ్ళు తదితరులు మీటింగ్లకు బహిరంగంగా చెప్తా ఉన్నారు, అసలు ఇది చట్టబద్ధమైంది కాదు, న్యాయబద్ధమైంది కాదని చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు మరి? నేను వాళ్ళు వీళ్ళని నేను ఎవరి పేర్లు చెప్పా, వాళ్ళు వీళ్ళు నేను ఎవరి పేర్లు చెప్పను, ఎవరి పేర్లు ప్రస్తావించను. వర్గీకరణ వ్యతిరేకించడం అంటేనే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టు, వర్గీకరణ వ్యతిరేకించడం అంటేనే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టు, వర్గీకరణ వ్యతిరేకించడం అంటేనే బాబాసాహెబ్ అంబేద్కర్ను వ్యతిరేకంగా మాట్లాడినట్టు. అందువల్ల బాబాసాహెబ్ అంబేద్కర్కు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ద్రోహులకు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి ద్రోహుల గురించి నేను ఎవరి గురించి కామెంట్ చేయను, ఎవరి పేర్లు చెప్పను నేను. ఎందుకంటే నా లక్ష్యం వేరు, లక్షలాది మంది నేను కూడగట్టాలి. రేపు 6వ తారీఖు జనవరి 6 నాడు 100 డప్పులతో గ్రామాలకు వెళ్తున్నాం. ఫిబ్రవరి 7 నాడు లక్షలాది డప్పులతో హైదరాబాద్కు వస్తాం. మా నినాదం అది, మా లక్ష్యం అది. అందువల్ల ఎవరికేం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ చట్టమే చెప్పింది. అందరికి ఆన్సర్ సుప్రీంకోర్టు చెప్పింది, భారత ప్రభుత్వం చెప్పింది, తెలంగాణ ప్రభుత్వం చెప్పింది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వర్గీకరణ మేము అమలు చేస్తున్నామని చెప్పి నిండు సభలో చెప్పారు. అందువల్ల ఇంకా మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే మా ఆకాంక్ష ఎంత బలమైందని చెప్పేటువంటి ప్రయత్నమే ఈ 1,00,000 డప్పులు 1000 గొంతులు. ఆకాంక్షను తెలియజేయడం కోసం మరొకసారి ఓకే అన్న. మామూలుగా ఏదైనా సమాధానం అడిగినప్పుడు చిన్న చిరునవ్వుతోటి ఏపూరి సోమన్న దాన్ని బయటికి తెలియజేస్తాడు. నేను అంటే రీసెంట్గా ఒక ఎక్స్ ఎంపీని కలిసినప్పుడు ఆయనతో ఒక చిన్న కాన్వర్జేషన్ జరిగినప్పుడు నాకు మీ గురించి ఒక చిన్న పర్సనల్ విషయం తెలిసింది. నాకు చెప్తారని భావిస్తున్నాను, నవ్వుతో తోసిపుచ్చకుండా. ఒక 2 కోట్ల డీలింగ్ జరిగిందంట ఈ మధ్య కాలంలో, ఏపూరి సోమన్న చేసిందంట. అంటే చెప్పలే, నవ్వుతోటి అన్నదాన్ని. అవును అంటే కోట్లు అయితే ఇంకా కొనలేదు, 2 కోట్లు కొనలే. పోయినసారి బర్త్డేకు మా అన్న అంబేద్కర్ జ్ఞానసభను నడిపిస్తాడు. మా అన్న ఒకటి ఇప్పించాడు నాకు, ఒక కోటు. వినండి, అది ఏం కంపెనీ అది, రైమాండ్ కంపెనీలో ఒకటి కొనిచ్చాడు. దానికి దాదాపు ఒక 25,000 రూపాయలు కాస్ట్ అయింది దానికి. ఆ కోటు ఇప్పించిండు అన్న, అది ఒకటేసారి బర్త్డేకి దొడుక్కున్నా. ఇంకొక కోట్ అయితే నేను కొనలే, ఒక్క కోట్ అయితే అన్నే కొనిచ్చిండు. మరి నువ్వు చెప్పే 2 కోట్ల విషయం అయితే నాకు తెలియదు. ఒక్కటే కోటు మాత్రం నేను అన్న కొనిచ్చిండు. అన్న వేసుకునే కోట ముచ్చట కాదే, మీరు సంపాదించిన కోట్ల ముచ్చట ఇది. ఎట్లా అని మరి ఒక బయటికి ఒక టాక్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు బాగా చొరవతోటి ఏపూరి సోమన్న రేవంత్ రెడ్డి గారికి మంచి పని చేశారు గతం నుంచి అయినా, ప్రేమ కరెక్ట్. అందుకే మొన్న 9 మంది పేర్లలో నా పేరు కూడా ప్రకటించి నాకు కూడా అద్భుతంగా ₹1,00,000 ఇచ్చే, 300 గదాల జాగిచ్చే. ఇది చెప్పలేదా నీకు ఎవరు? ఈ పేరు దాచిపెట్టిరని చెప్పలేదా? సీక్రెట్ గా 2 కోట్లు జరిగినానికి సీక్రెట్ గా ఉంచిండి అట్లా, ఇది బయట చెప్పలేదు అని చెప్పలేదా నీకు? అట్లేం చెప్పలేదులే. నువ్వు అనుకునేటువంటి 2 కోట్లు కాదు, అట్లాంటి కోట్లు కొన్ని 100 కోట్లు జాతులకు రావాలని కోరుకుందాం. ఆకలి కన్నీళ్లు కష్టాలతో నలిగినటువంటి పేద వర్గాలకు అవి అందాలని కోరుకుందాం. తర్వాత ఇంకా అప్గ్రేడ్ అవుతారు అనుకోవచ్చా అన్న? ఖచ్చితంగా. ఎస్సీల ఏబీసీలో వర్గీకరణ జరిగితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా జాతులు బాగుపడతాయి, చదువుకున్నటువంటి వాళ్ళు కొలువులు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఆర్థికంగా మీకు తెలియంది కాదు, ఇంట్లో ఒక వ్యక్తి ఉద్యోగస్తుడై ఉంటే ఆ కుటుంబం ఎట్లుంటుందో మీకు తెలుసు. అందువల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది పడుతుంది, ఆ ప్రభావం పడుతుంది, మార్పు వస్తుంది. మనిషి ఆరోగ్యంలో మార్పు వస్తుంది, మనిషి నడకలో మార్పు వస్తుంది, నడతలో మార్పు వస్తుంది, ఆహారంలో మార్పు వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాడు, కొంతకాలం ఎక్కువ బతుకుతారు, మంచి జ్ఞానం, మంచి చదువు, ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల అవన్నిటికీ దూరమైనటువంటి ఈ సమాజాన్ని, ఈ జాతులను 58 కులాలకు సామాజిక న్యాయం అందించడమే వర్గీకరణ యొక్క ఉద్యమం.
58 కులాలకు న్యాయం జరగడమే ఇవాళ 1,00,000 డప్పులు 1000 గొంతుల యొక్క కార్యక్రమం. ఓకే అన్న, మొన్న బుడగ జంగాల కులానికి చెందిన ఈ ఉపకులాల సంఘాల యొక్క అధ్యక్షుడిని నేను చింతల రాజలింగం అని ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేశానన్న. ఆయన మాట్లాడుతూ ఇంటర్వ్యూలో బాగా ఏమన్నాడంటే ఈ ఎస్సీ వర్గీకరణ ఏ రకంగా జరుగుతుందంటే జనాల యొక్క ప్రాతిపాదికతన జరుగుతుందని చెప్పిండు. అట్లా జరగకుండా మేము మాదిగల కంటే మాలల కంటే కూడా వెనకబడ్డ వాళ్ళం, మా బుడగ జంగాల కులం వాళ్ళం, మాకు ఇంకో లెక్క ప్రకారం చూస్తే ఇంకెక్కువ రిజర్వేషన్ మాకు కల్పించాలి తప్ప జనాభా ప్రాతిపాదికతన కల్పించకూడదని ఆయన చెప్పిండు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మరి? అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము ఎంత వివక్ష అనుభవించామో మాకంటే ఎక్కువ వివక్ష వాళ్ళు అనుభవించారు. యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆయన కూడా ఇదే మాట చెప్పిండు, 100% మాదిగలు మాలలు కూడా వాళ్ళపైన వివక్షత చూపిందని చెప్పారు. మా దాంట్లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్ వచ్చిన కాడ అన్నో ఇన్నో అవకాశం వస్తుంది. మా దాంట్లో ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు చట్టసభలో మెట్లు ఎక్కలే కదా, సింధులు లెక్కలే కదా, డక్కలు లెక్కలే కదా, బేడ బుడగజంగా లెక్కలే కదా. ఇట్లా ఎస్సీలో ఇంకా అనేక కులాలు ఉన్నాయి. అట ఇప్పటి వరకు అసెంబ్లీ గేట్ చూడని కులాలు ఉన్నాయి. అందులో చాలా కులాల పేర్లు కూడా తెలియదు. అందుకే అంటున్నాయి ఇవాళ కృష్ణ మాదిగన్న ఒక్క మాదిగల కోసం కాదు మాట్లాడేది, సబ్బండ కులాలకు న్యాయం జరగాలి. సామాజిక న్యాయం అంటే అర్థం అది. ఈ జ్ఞానం ఉందా వివేక్? ఇది తెలుసా? ఎన్నడన్నా ఒక మాల ఆయన ఇంటికి వచ్చిన కోడలి మాల ఆమె కాదా, ఆయన ఇంటికి వచ్చిన అల్లుడు మాల ఆయన కాదా? అంటే ఆ ప్రాబ్లమే తెలియదు. అంటచబులు తెలియదా ఆయనకు, అంటరాంతరం తెలియదా, పేదరికం కూడా తెలియదా? ఎస్, అందువల్ల ఇవేవి తెలియనటువంటి వాడు కేవలం మాలను నుసిగొల్పి రాజకీయ పబ్బం గడపాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏంటి? వర్గీకరణ అమలు చేయమని కదా. ఈయనేం చేస్తున్నాడు? వద్దు అడ్డుకుంటామంటుండు. ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతుండా, మేం మాట్లాడుతున్నామా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగలుగా మేము బరాబరి కాంగ్రెస్ పార్టీ ఎజెండాని మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారి మాటను మేము గ్రామాల్లోకి తీసుకుపోతాం. ముఖ్యమంత్రి గారు చేస్తా అన్నా కూడా అడ్డు తగులుతారని చెప్తాం. రేపు గ్రామాల్లో పోయి పాటలు పాడుకుంటాం. రాహుల్ గాంధీ గారు చేయమని చెప్పినాక కూడా వీళ్ళు అడ్డు తగులుతారని చెప్తాం. మేము బరాబరి చెప్తాం. మేము పార్టీకి అనుకూలంగా ఉంటాం, మేము వ్యతిరేకంగా ఎందుకుంటాం? ఓకే, ఎస్, ఓకే అన్న. ఈ వర్గీకరణ అనేది ఇక మీరు అంతిమంగా కోరుకుంటున్నారు. ఎస్, వర్గీకరణ జరిగిన తర్వాత ఏపూరి సోమన్న ఎమ్మెల్యే పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు, అంతేనా? కాలం, ప్రజల ఆశీర్వాదం, పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా జిల్లా మంత్రులు, అంటే సానుకూలత ఉన్నదా వాళ్ళందరి ఆశీర్వాదం, ఆదరణ, అభిమానులు. సమాజం కోరుకుంటే అయితం, సమాజం కోరుకుంటే అయితం, ప్రజలు కోరుకుంటే అయితం, నేను కోరుకుంటే కాదు, అంటే నేను అనుకుంటే కాదు. బట్ మీరు తెలంగాణ మొత్తంలో తెలవని వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏపూరి సోమన్న అంటే ఒక పాట మైండ్ లోకి వస్తుంది. ఒక్కొక్క దాని మీద ఇష్టం పెంచుకొని ఉంటారు, అది వచ్చేస్తుంది. అన్ని పాటలు మీరు వాడి అంత ఉద్యమాన్ని మీరు నడిపించారు. మరి ఇంత వ్యక్తిని భవిష్యత్తులో ఒక ఎమ్మెల్యేగా చూడగలుగుతామా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది ప్రజలందరి ఆశీర్వాదం ఉంటే అవుతుందన్నా, లేకపోతే జరగదు. ఈ గొంగడి, ఈ కండువ, ఈ డప్పు, ఈ నా జీవితం ఎమ్మెల్యే పదవి అనేది అదనంగా వస్తే రాని, ఇంకేదైనా పదవి అదనంగా వస్తే రాని, దాన్ని నేను వద్దు అనేది లేదు. ఈ మాత్రం నా శాశ్వతమైనటువంటి నా చిహ్నాలు, నా గుర్తులు. నేను మీ ముందు ప్రజలకు చెప్తా ఉన్నా, దేనికోసం పాకులాడి, దేనికోసం ఎవడి కాల్లో మొక్కి, దేనికోసం ఎవరినో బతిలాడే ప్రయత్నాలు నేను చేయను. నన్నుగా గుర్తించి, నన్నుగా నా మనిషి అని నన్నుగా గౌరవించేటువంటి పదవులు ఏదొచ్చినా అది నేను ఎవరినైనా ఖచ్చితంగా గౌరవిస్తా. నేను రెస్పెక్ట్గా గౌరవవందనం చేస్తా. వయసులో చిన్నోడిగా నేను నాకంటే పెద్దవాళ్ళకి నాకు సంస్కారం ఉంది కనుక నేను దండం పెడతా. అట్లా పెట్టే దండమే తప్ప ఎవరికో భయపడో భయంతో పెట్టేటువంటి దండాలు కావు. ఒక రెస్పెక్టెడ్గా ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్ లీడర్లలో నేను వాళ్ళకి తమ్మిని ఏజెన్నా అయితా, ఇంకా ముందుకు పోతే కొడుకు ఏజెన్నా అయితా. అందువల్ల నేను దండం పెట్టడం, ఆశీర్వాదం తీసుకోవడం నా తప్పు లేదనుకుంటా. అది నా బానిసత్వం కాదు, నేను వాళ్ళకి ఇచ్చే గౌరవం, వాళ్ళ వయసుకి ఇస్తున్న గౌరవం. అందువల్ల ఎవరు నన్ను మోసం చేసినా, నన్ను ఎవరు మోసం చేసినా ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో ఇగో ఈ గొంగడి, ఈ కండువా, ఈ డబ్బు, ఇవి మోసం చేయి, ఇవి మాత్రం మోసం చేయి, ఇవి ఉంటే సరే, ఇవి చాలు, నా శాశ్వతంగా ఇది చాలు. నేను అది అదనంగా వస్తే నేను కాదనట్లేదు. దానికోసం వెంపర్లాడి పరిగెత్తి ఇటు పోయి చికాకులు పడే జీవితం నాకు వద్దు. జరిగింది ఏం జరిగిందో నా లైఫ్ లో, జరిగింది ఏం జరిగిందో నా లైఫ్ లో, నా జర్నీలో నేనంటూ ఎవరు అని సమాజంలో వెలుగులోకి తెచ్చింది ఇగో ఈ గొంగడి. నేనంటూ ఎవరు ఈ సమాజంలో వెలుగులోకి తెచ్చింది ఈ కండువ. నేనంటూ ఏంటి అని చెప్పి నన్ను, నా కుటుంబానికి బుక్కడు మెతుకులు పెడుతూ
ఈ సమాజాన్ని మేలుకొల్పేలా చేసి నా గొంతులోకి వచ్చేటువంటి పాటను లక్షలాది మందికి కోట్లాది మందికి తీసుకుపోయినటువంటి నా తల్లి డప్పు. ఓకే, ఇవి చాలా. ఓకేనా. ఇంటర్వ్యూ ముగించే ముందు మా కోసం ఒక పాటతో ఇంటర్వ్యూ ముగిద్దామన్నా. ఎస్. మాదిగా మహావీరులారా, ఆది జాంబౌని వారసులారా, అలు పెరుగని ధీరులారా, అశువులు బాసిన అమరులారా, తూర్పున పడిసేటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో, మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో, మాదిగా మహావీరులారా, ఆది జాంబౌని వారసులారా, అలు పెరుగని ధీరులారా, అశువులు బాసిన అమరులారా, జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు, విప్లవకారులుగా మారి విజయకేతనము ఎగిరేసినారు, దండోర డప్పుళ్ళ దరువైనారా కొడుకులో, మా మండె గుండెల సప్పుడై మోగినారా బిడ్డలో, అంటరానితనము బాధ చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి, ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి, పల్లెలకు పయనంబు చేసి తల్లి చెల్లెళ్ళను పోగు చేసి, దండోరె డప్పుళ్ళ దరువైనారా కొడుకులో, మా మండె గుండెల సప్పుడై మోగినారా బిడ్డలో, మాదిగా మహావీరులారా, ఆది జాంబౌని వారసులారా, అలు పెరుగని ధీరులారా, అశువులు బాసిన అమరులారా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.